ఈ పన్నులకు సంబంధించి ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ప్రత్యక్షంగా కట్టే పన్నులు ఆదాయ పన్ను మీద కడతారు, ఆదాయం మీద పన్ను కడతారు. పరోక్ష పన్నులు అంటే మన ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచినీళ్ళ మీద, సినిమా టికెట్ మీద, పెట్రోల్ బిల్లు మీద, పెట్రోల్ బంకుల దగ్గర నుంచి అన్నింటిలో కడతా ఉంటాం. సబ్బు నుంచి అగ్గి పెడతాక అన్ని నిత్యావసర వస్తువులు, అన్ని వస్తువుల మీద కడతా ఉంటాం. భారతదేశంలో జీఎస్టీ 18% ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా అదొక పరిస్థితి ఉంది. సో ఇది ప్రత్యక్ష పన్నులకు సంబంధించి భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఆ డబ్బులు ఆ లోటుని భర్తీ చేసుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు పన్నుల్ని వసూలు చేసే ప్రయత్నం చేసింది దాని నుంచి ఇది పుట్టుకొచ్చింది. దాని తర్వాత భారత ప్రభుత్వం కూడా కంటిన్యూ చేసింది. అంటే 1857 తిరుగుబాటు జరిగిన తర్వాత 1860లో జూలై 24న బ్రిటన్ ఆర్థిక మంత్రి సర్ జేమ్స్ విల్సన్ పర్యవేక్షణలో ఆదాయ పన్ను విధానాలను రూపొందించారు. ఆనాటి గవర్నర్ జనరల్, భారతదేశానికి గవర్నర్ జనరల్ చేశారు లార్డ్ కానింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన మద్దతుతోని, ఆయన యాక్సెప్టెన్స్తోని లార్డ్ కానింగ్ యాక్సెప్టెన్స్తోని ఏదైతే ఉందో దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా భారతదేశంలో తొలిసారిగా ప్రత్యక్ష పన్నుల వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆదాయ పన్నుకు సంబంధించి ప్రతి 2010 నుంచి ప్రతి సంవత్సరం జూలై 24, జూలై 20 ఇట్లా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇట్లా ఏదున్నా దానికి సంబంధించినటువంటి ఇదే కాదు, ఆదాయ పన్నుకు సంబంధించిన అంశాలు దాగి ఉన్నాయి. సో ఆదాయ పన్ను చట్టం 1961 నాటి చట్టం 1962 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది భారతదేశంలో. సో వ్యక్తులు, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు ఎవరైనా వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో ఇచ్చినటువంటి నామ్స్ అండ్ జెండర్ ప్రకారం దాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పన్ను కట్టాల్సిందే, డైరెక్ట్ ట్యాక్స్. సో బ్లాక్ మనీ వ్యవహారం నడుస్తూనే ఉంది, హవాలాలు నడుస్తూనే ఉన్నాయి. ఆదాయ పన్ను తగ్గించుకోవడం కోసం బలయ్యేది ప్రభుత్వ ఉద్యోగులు తప్పితే మరొకళ్ళు కాదు, కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు తప్పితే వాళ్ళే కడతా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళంతా హవాలా, బ్లాక్ మనీ ఈ విధంగా ముందుకెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దేశానికి నష్టం అది. సో పన్ను ద్వారా 10 లక్షల కోట్ల పైగా ఆదాయం వచ్చినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. సో ఇది పన్ను ద్వారానే డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించింది ఇది. సో ఇది డైరెక్ట్ ట్యాక్స్ తక్కువ ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ ఉంది. పరోక్ష పనులే 100కి 90% పైగా, 92% దాకా వస్తున్న పరిస్థితిని భారతదేశంలో మనం చూస్తున్నాం. ఇవే సంక్షేమ పథకాలను పెడతాం. 2023-2024 దేశవ్యాప్తంగా 8.2 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు నమోదయ్యారు. అంటే 8,20,00,000 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. అంటే 10 కోట్లు ఉన్నారు అనుకుందాం. 146లో 10 కోట్లు ఇంకా చాలామంది ఉంటారు. సో ఈ ఎంప్లాయీస్ మీద కడుతుంటారు. కానీ ఇది ప్రధానంగా ప్రభుత్వం పెట్టుబడిదారుల మీద, క్యాపిటలిస్టుల మీద, ధనికుల మీద, మిల్లర్ల మీద, ఇండస్ట్రీల మీద, భూస్వాముల మీద, ధనవంతుల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సమతుల్యత అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ధనికుల, మధ్యతరగతి వారైన తేడాలు లేకుండా నిజాయితీగా పనులు కట్టి చెల్లిస్తేనే సమాజం బాగుంటుంది. సో ఆ విధంగా సమాజ నిర్మాణానికి ఇది బాటలు వేయాలని చెప్పేసి పెద్దల మిత్రులారా, ఈ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఇవే ప్రభుత్వాలు నడపడానికి, సంక్షేమ పథకాలు నడపడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పరోక్ష పనుల మీద ఎక్కువ ఆదాయం వస్తుంది దేశవ్యాప్తంగా. సో ఆ విధంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ రూపొందిని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడే ప్రశిక్షణ 2 లక్షల